మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిప్పు బాటిల్స్, స్పూరియస్ లిక్కర్, ఇదంతా కూడా 3 రకాల బ్రాండ్లకు సంబంధించినవి ఉన్నాయి. అవి ఓఏబి, సెలబ్రిటీ విస్కీ, ట్రాపికానా. వాటితో పాటు వాళ్ళు ట్రాన్స్పోర్ట్కు ఉపయోగిస్తున్నటువంటి 2 మోటార్ సైకిళ్లను కూడా అరో సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే, తిరుపతిలో ఉన్నటువంటి వెంకట్రమణ మరియు జైబాబు సుబ్బయ్య అనేటువంటి వ్యక్తి, వీళ్ళు ఇక్కడ తిరుపతిలో నుంచి మొత్తం మద్యం తయారు చేసి ఇక్కడికి పంపి మాకు కొంత తక్కువ రేటుకి ఇస్తారు, అది మేము ఎక్కువ రేటుకి అమ్ముతూ లాభాలు తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని ఈ రోజున తిరుపతి ఎక్సైజ్ పోలీస్ వారి సహాయంతో తిరుపతి టౌన్లో కడప ఎన్ఫోర్స్మెంట్ మరియు రైల్వే కోడూరు ఎక్సైజ్ వారు తిరుపతి టౌన్లో ముత్యాలరెడ్డిపల్లి అనేటువంటి ప్రాంతంలో A3 అక్యూజుడైన వెంకట్రమణ అనేటువంటి ఆయన ఇంటిని సోదా చేయడము, అక్కడ అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఒక ఇందిరమ్మ గృహాల్లో ఉన్నటువంటి ఒక రూమ్లో మొత్తం అంతా భారీ ఎత్తున ఈ లిక్కర్ తయారీకి ఉపయోగిస్తున్నటువంటి స్పిరిట్ను సీజ్ చేయడం జరిగింది. అది దాదాపు 23 క్యాన్లు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 35 లీటర్ల స్పిరిట్ ఉంది. ఈ మొత్తం 805 లీటర్ల స్పిరిట్. ఈ మొత్తం స్పిరిట్ అంతా కూడా A3 అక్యూజుడు హైదరాబాదులో చరణ్జిత్ సింగ్ అనే ఉప్పల్ ప్రాంతంలో ఉంటాడు. అతని నుంచి మన గూడ్స్ ట్రాన్స్పోర్ట్స్ ద్వారా తెప్పించుకొని ఈ 2 ప్లేసుల్లో అతని ఇంట్లో కానీ అక్కడ ఇందిరమ్మ గృహాల్లో ఒక ఇంట్లో కానీ మొత్తం అంతా లిక్కర్ తయారు చేస్తూ అందుకు సంబంధించినటువంటి ఈ బాటిల్స్, ఎంటీ బాటిల్స్ కూడా హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటున్నాడు. క్యాప్స్ వాళ్ళకు అక్షయ్ అనేటువంటి ఇంకొక వ్యక్తి హైదరాబాద్ నుంచే పంపుతున్నాడు. ఇలా తయారు చేసినటువంటి మద్యం సీసాలకు పాపులర్, ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి పబ్లిక్లో ఉన్నటువంటి బ్రాండ్ల యొక్క లేబుల్స్, ఫేక్ లేబుల్స్, నకిలీ లేబుల్స్ తీసుకొని వాటికి అంటించి ఈ విధంగా అమ్ముతున్నాడు. ఇక్కడ ఈ ఫేక్ లేబుల్స్ తయారు చేసేటువంటి వ్యక్తిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను ఈ ఓబులవారిపల్లి మండలం చిన్నవోరంపాడు క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి శివశంకర్ ఫోటో స్టూడియో అధినేత. అతను ఆ ఫోటో స్టూడియో సరిగా జరగకపోవడంతో అధిక లాభాలకు ఆశించి అతని దగ్గర ఉన్నటువంటి సిస్టంలో ప్రింటర్ ద్వారా ఈ లేబుల్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నాడు వీళ్ళకు. అక్కడ దాడులు నిర్వహించి అతని వద్ద ఉన్నటువంటి లేబుల్స్ ప్లస్ ఈ కంప్యూటరు, ప్రింటరు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అదే చిన్నవోరంపాల్లో ఉన్నటువంటి నరసింహ అనేటువంటి ఇంకొక వ్యక్తి కూడా ఇతను లిక్కర్ సప్లై చేస్తున్నాడు. అతని వద్ద నుంచి కూడా మరింత అక్రమ మద్యం సీజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో A3 అక్యూజుడైనటువంటి వెంకట్రమణకు చెందినటువంటి ఒక కారును సీజ్ చేసి అందులో కూడా మళ్ళీ 920 బాటిల్స్ అక్రమ మద్యం సీజ్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా 1641 మద్యం సీసాలు, అదేవిధంగా ఫేక్ లేబుల్స్ 34,000, ఎంటీ క్యాప్స్ 7,000, బాటిల్స్, ఎంటీ బాటిల్స్ 6,600, అదేవిధంగా క్యాప్ సీలింగ్ మిషన్ ఇది యూపీ నుంచి తెచ్చుకున్నాడు 13,000 రూపాయలు పెట్టి ఇతను, ఈ A3 అక్యూజుడు వెంకట్రమణ. ఆ మిషన్ను కూడా తన దగ్గర నుంచి సీజ్ చేశాం. అదేవిధంగా అతను దీనికి వాడుతున్నటువంటి క్యారామిల్ అని ఒక కలర్ కోసం వాడతాడు, దాన్ని కూడా 5 లీటర్లు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతను దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా ఈ విధంగా అక్రమంగా అమ్మకాలు చేయడం వల్ల అతని దగ్గర 6 లక్షల రూపాయలు డబ్బు దొరికింది. అదంతా కూడా సేల్ ప్రొసీడింగ్సే, అమ్మకం చేయడం వల్ల వచ్చిందని చెప్పాడు. అందుకు ఆ డబ్బును కూడా సీజ్ చేయడం జరిగింది. అదంతా కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం రాకెట్లో మొత్తం మనకు టోటల్ కేసు అంతా కూడా ఎక్కడ బెల్ట్ షాప్లో లిక్కర్ దొరికిందో, అది ఎక్కడ తయారైన దాన్ని, స్పిరిట్ను, లేబుల్స్, ప్రతి ఒక్క వస్తువును కూడా సీజ్ చేయడం జరిగింది. మనము దానికి ఉపయోగించినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా, మిషన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, అన్నీ సీజ్ చేశాం. అదేవిధంగా ఇంకా వాళ్ళు ఏమైనా ఇచ్చారా అనేటువంటిది కూడా ఇక్కడ ఎంక్వైరీ చేసుకుంటాం. అది దీంట్లో తిరుపతి పోలీసు ఎక్సైజ్ వారు కూడా మనకు చాలా సహాయ సహకారాలు అందించారు. అవన్నీ అక్కడ సీజ్ చేసుకొని మధ్యవర్తినామా రాసుకొని అక్కడి నుంచి ఇప్పుడు రైల్వే కోడూరు స్టేషన్ చేరుకోవడం జరిగింది. వీళ్ళను తదుపరి చట్ట ప్రకారం రిమాండ్ చేయడం జరుగుతుంది. మొత్తం దీంట్లో 10 మంది ముద్దాయిలు ఉన్నారు.
ఇందులో ఇప్పటి వరకు 8 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్లో స్పిరిట్ సప్లయర్ ఎవరైతే చరణ్జీత్ సింగ్ ఉన్నాడో అతను అక్షయ్ ఈ ఫేక్ క్యాప్స్ ఇచ్చాడో మూతలు, అతన్ని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తాము. ఇందులో ఈ A1 అక్యూజుడు అయ్యప్ప, అతను అనంతరాజుపేట. A2 నారాయణ రాజు, ఇతను చిన్నంపల్లి అనే గ్రామంలో ఉంటాడు, ఈ ఓబులవారిపల్లి మండలం. A3 అక్యూజుడు వెంకట్రమణ, అతను ఎంఆర్పల్లి తిరుపతి టౌన్లో ఉంటాడు. A4 బాబు అలియా సుబ్బయ్య, ఇతను కూడా ఎంఆర్పల్లిలోనే ఉంటాడు, వాళ్ళు దగ్గర బంధువులు ఇద్దరు. అదేవిధంగా వీళ్లకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో సహాయం చేస్తున్నటువంటి A5 A6 అక్యూజుడు చికెన్ సీను అంటారు, చికెన్ సెంటర్ ఉంది అతనికి తిరుపతిలో. అదేవిధంగా మహేశ్వర అని అతను ఆ చికెన్ సెంటర్లో పనిచేస్తాడు. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ A7 అక్యూజుడుగా మనము ఈ లేబుల్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో ఫోటో స్టూడియో అధినేత చిన్నవోరంపాడు, అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. A8 అక్యూజుడు నరసింహ అని అతను కూడా ఇంకొక బెల్ట్ షాప్ హోల్డరు, ఇతని నుంచి లిక్కర్ తీసుకొని అమ్మకాలు చేస్తున్నాడు, అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 10 మంది ముద్దాయిల్లో 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్కు చెందినటువంటి స్పిరిట్ సప్లయర్ మరియు ఈ ఫేక్ క్యాప్స్ సప్లయర్, ఈ వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళని త్వరలోనే వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తాము.